ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదాం ప్రతుస్త అజతాం వర్తమరజ్యోతిషాం లోకానాం ప్రళయోత్ప్రవస్థితి విపుశ్చనైకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనీక కిరణ త్రైలోక్య దీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనం కిందటి తరగతిలో చెప్పుకునే గ్రహముల తాలూకా గమనములు, ఒక్కొక్క రాశిలో ఎంతకాలము సంచరిస్తారు, రాశి చక్రాన్ని పూర్తిగా ఎంతకాలంలోని వాళ్ళు పరిభ్రమణం పూర్తి చేస్తారనేది మనం నేర్చుకుంటున్నాం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడి గురించి మనం తెలియజేసుకున్నాం. గురుడు గురించి తెలియజేసుకుంటున్న సమయం, గురుడు గురించి తెలియజేసుకుంటున్నప్పుడు సమయం మనకి అయిపోయింది కాబట్టి మరలా గురుడు గురించి తెలియజేసుకుంటూ మిగిలిన గ్రహాల గురించి కూడా తెలియజేసుకున్నాం. గురుడు ఒక రాశిలోని సంవత్సరం పాటు చరిస్తాడు. రాశిచక్రం మొత్తం అంటే 12 రాశులని పరిపూర్ణంగా గమనం పూర్తి చేయడానికి అని చెప్పి 12 సంవత్సరాలు పడుతుంది. అంటే సంవత్సరానికి ఒక్కొక్క రాశిలోని గమనం. గురుడు ఏ రాశిలో అయితే సంచరిస్తుంటాడు ఆ రాశిలోని వాళ్ళందరికీ చాలా వరకు శుభమే చేస్తాడు. గురుడు ఎప్పుడూ అశుభము చేయడం తక్కువగా ఉంటుంది. కానీ గురుడు తాలూకా జాతచక్రం కానీ బాగుండకపోతే రుచులకు ఎక్కువగా అలవాటు పడి ఎక్కువగా తీసుకునే ఆహారం కన్నా ఎక్కువ ఆహారం తీసుకొని కొన్ని రకాలైన బాధలకి లోనవుతారు. అదొక్కటే జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత శుక్రగ్రహము. శుక్రగ్రహము ఒక రాశిలోని పరిపూర్ణంగా గమనం 30 రోజుల్లోని చేస్తాడు. అది కూడా సుమారే.
రాశిచక్రాన్ని అంటే 12 రాశులని పరిపూర్ణంగా గమనం పూర్తి చేయడానికి అని చెప్పి 12 నెలలు అంటే 11 నెలల నుంచి 12 నెలల లోపల తనకి గమనం ఉంటుంది. శుక్రగ్రహం వలన చాలా రకాలైన మంచి మంచి కవిత్వం రావడం కానీ, అలాగే మంచి రచనాశక్తి, అలాగే అభినయనము, అలాగే సినిమాల్లోని ఏమైనా సరే అవకాశం వస్తే వాటిలో రాణించడం అనేది చిత్రకళలు. అంటే చాలా వరకు సున్నితమైనవి, 10 మంది మెచ్చుకునే రకంగానేమో తన తాలూకా ప్రవర్తన చూపిస్తుంటాడు. తద్వ్యతిరేకంగా ఉండేటట్లయితే వీరు ఒక రకంగా సమాజంలోని మచ్చ అనేది ఏర్పడుతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా రాశిచక్రంలోని రోజుకి 1 డిగ్రీ మూవ్ అవుతాడు. 30 రోజులకి 30 డిగ్రీలు మూవ్ అవుతాడు. బుధుడు, శుక్రుడు ఈ ఇద్దరు రవి గ్రహానికి అటు ఇటు 60 డిగ్రీల లోపలే గమనం ఉంటుంది. అంటే 60 డిగ్రీలు కానీ శుక్రుడు గ్రహం కానీ ఉన్నా, బుధ గ్రహం కానీ ఉన్నా, మనం వేసే చక్రంలోని తప్పుగా మనం గుర్తిస్తున్నామని చెప్పి మనకి ఒక సూచన. అంటే శుక్రగ్రహం కానీ బుధగ్రహం కానీ సూర్యుడికి అటు ఇటు కానీ ఉంటుంటారు. అది జాగ్రత్తగా గమనించాలి. శనిగ్రహం ఒక రాశిలోని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. అంటే 30 డిగ్రీలు కంప్లీట్ చేయడానికి 2.5 సంవత్సరములు కాలం పడుతుంది. రోజుకి సుమారుగా 2 నిమిషాలు గమనం ఉంటుంది. రాశిచక్రాన్ని పూర్తి చేయడానికి అని చెప్పి 30 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే 28 సంవత్సరాలే పడుతుంది. సుమారుగా 28 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉంటుంది. అంటే చంద్రుడు ఏమైనా ఒక రాశిలోనేమోను 2.5 రోజులు ఉంటాడు. శని ఒక రాశిలోని 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ గమనం గుర్తుపెట్టుకోవాలి. అది శనిచంద్రుడికి ఉన్న ఒకనొక గమన వేగం. శని వలన చాలా మందికి ఒక అపోహ ఉంది. అదేంటంటే అన్నీ మన తాలూకా పనులన్నీ పాడు చేస్తాడని చెప్పి, అట్లాగే మనకి ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తాడని చెప్పి ఒక జాతి చక్రంలోని శనీశ్వరుడి తాలూకా అపోహ ఉంది. అది సత్యదూరము. ఎందుకంటే ఒక గురువు కఠినంగా ఉండి ఒక విద్యార్థికి ఒక పాఠాలు చెప్తుంటే ఒక క్రమశిక్షణలోని ఆ విద్యార్థి విద్యాభ్యాసం పరిపూర్ణమైన తర్వాత సమాజంలోని ఎంత బాగుగా రాణిస్తాడో, అతని తనక గుణగణాలు 10 మంది ఎలాగైతే ప్రశంసిస్తారో ఆ ప్రశంసించేటట్లుగా తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్న ఒకానొక గ్రహం పేరే శనీశ్వరుడు. మనందరికీ 28 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని ప్రభావం మనకు వస్తూ ఉంటుంది. ఈ 28 సంవత్సరాల లోపల మనం చేసే తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులన్నింటినీ సరిదిద్దడానికి అని చెప్పి
ఒక ప్రయత్నమే ఏలినట్స్ అని. అంటే జీవి అణువు నుంచి వృక్షానికి, వృక్షం నుంచి జంతువుకి, జంతువు నుంచి మానవునికి, మానవుని నుంచి దేవత్వానికి, అంటే దైవం, దేవతల లోకంలోకి మనల్ని పంపించడానికి అని చెప్పి ఒకానొక కార్యక్రమము భగవంతుడి తాలూకా నిర్ణయం. దానికి శనీశ్వరుడి తాలూకా పరిపూర్ణమైన ఆశీస్సులుంటే త్వరలో ఆ లోకంలోకి మనల్ని ప్రవేశించడానికి అతను సహాయ సహకారాలు, గురువు ఎలాగైతే ఒక క్రమశిక్షణ ఇచ్చి ఈ విధంగా నడుచుకోండి అని చెప్పి మనకి విద్యాభ్యాసం చెప్తాడు, శనీశ్వరుడు కూడా మనకి నేర్పిస్తాడు. ఒక చేయి తల్లిది, ఒక చేయి తండ్రి, మధ్యలో దీపం అంటే మనమే ఉండి ఎలాగైతే దీపం ఆరిపోకుండా తల్లిదండ్రులు మనల్ని కాపాడుతుంటాడు కాపాడుతుంటారు, అలాగే శనీశ్వరుడు కూడా మనల్ని కాపాడుతుంటాడు. అయితే ఆ సమయం వచ్చేసరికల్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుంటే సరిపోతుంది. అంటే రాహు రాహు గమనం ఎప్పుడూ వక్రీకరణం ఉంటుంది, అంటే వెనక్కి తిరుగుతుంది. మిగిలిన గ్రహాలన్నీ సవ్యంగా ఉంటాయి. మన క్లాసులో చెప్పుకున్నట్లుగా సూర్యుడు, చంద్రుడు తప్పించి మిగిలిన గ్రహాలు కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, తర్వాత వరుణ గ్రహము, ఇంద్రగ్రహము, యమగ్రహము సవ్యము ఉంటుంది, అపసవ్యం ఉంటాయి. కానీ రాహుకేతులు ఎప్పుడూ అపసవ్యంలోనే తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజులు, అంటే 2 రోజులు, 3 రోజులు మనకి పంచాంగం అంటే ఎఫ్మెరీస్ అనేది ఉంటుంది. దాంట్లో గమనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ గమనంలోని ఈ రాహుకేతులు ఎప్పుడూ వెనకకి, అంటే వక్రీకరణంగా ఉంటారు తప్పించి ముందు గమనం ఉండదు. ఒక రాశిలోని 1.5 సంవత్సరాల పాటు ఉంటాడు. 1.5 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటాడు. ఒక రాశిలోని ఒక డిగ్రీ, ఒక భాగం కదలడానికి 3 నిమిషాలు టైం పడుతుంది. రాశిచక్రం పరిపూర్ణంగా, అంటే 12 రాశులు పరిపూర్ణంగా తిరిగి రావడానికి అని చెప్పి 20 సంవత్సరాలు పడుతుంది. ఈ రాహు వల్ల కొన్ని సమయాల్లోని మనకి గురువుల తాలూకు ఉపదేశం, అలాగే దేవాలయాల దర్శనం జరుగుతుంటాయి. కేతువు కూడా రాహులాగే, అంటే రాహు ఒక రాశిలో ఉంటే దానికి సమసప్తకము, అంటే 7వ రాశిలోని కేతు గ్రహం ఉంటుంది. ఈ రెండును గమనాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒక డిగ్రీ మూవ్ అవ్వాలంటే 3 నిమిషాల్లో పడుతుంది. అలాగే రాశిచక్రాన్ని పరిపూర్ణంగా ఆవర్తనం చేసుకుని రావడానికి 20 సంవత్సరాలు పడుతుంది. కేతువు వలన కొన్ని తప్పులు మనం చేస్తాము. ఆ తప్పులు చేయకుండా ఉండడానికి సంకేతంగా మనకి రాశిచక్రంలోని కేతు గ్రహం సూచిస్తుంది. అప్పుడు గాని మనం జాగ్రత్తగా ఉండేటట్లయితే కేతువు కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహం వల్ల మనకి తప్పులు చేయకుండా ఉంటాము. కానీ కటిక ఉపవాసాలు, అలాగే ఒక కొన్ని నియమాలు మనంతట మనమే విధించుకొని, ఆ నియమాల్లోని దాంట్లోనే మనం బిగించుకొని, దానిలో నుంచే మనం బయటికి రాలేకపోవడానికి కారణం కూడా కేతువే. అంటే మనల్ని మనం మన ఆలోచనల ప్రకారం
కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచుకొని సాలెపురుగు ఎలాగైతే తన గూట్లోని ఉండి తన తలక ఆహారం సంపాదించుకుంటుందో, అలాగే ఈ కేతుగ్రహం తాలూకా దీని వలన అంటే అమ్మవారికి పూజ చేయాలంటే ఇలాంటి నియమాలు ఉండాలి. అలాగే ఉపవాసాలుండి ఉదయం నుంచి రాత్రి వరకును, కొంతమంది అయితే ఏ ఆహార పానీయాలు తీసుకోకుండా పరిపూర్ణంగా ఖాళీ కడుపుతోని చేసుకుంటూ ఉండడం. అలాగే దేవాలయాల దర్శనం చేసుకునేటప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో అన్ని ప్రదక్షిణాలు చేసి దైవ దర్శనం చేసుకున్న తర్వాతని కొద్దిగా ఆహారం తీసుకోవడం. ఇవన్నీ ఈ కేతు తలక గ్రహం తలక ప్రభావంలో జరుగుతుంటాయి. ఇంకా వరుణగ్రహం. వరుణగ్రహము ఒక రాశిలోని 7.5 సంవత్సరాల పాటు ఉంటాడు. 7 సంవత్సరాల పాటు ఉంటాడు. ఓకే. 1 డిగ్రీ మూవ్ అవ్వడానికి 43 నిమిషాలు పడుతుంది. రాశిచక్రం పరిపూర్ణంగా అంటే 12 సంవత్సరాలు, 12 రాసులు పరిపూర్ణంగా పూర్తి చేయడానికి 84 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ వరుణగ్రహము ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అందురించి ఆహార విషయంలోని వాటిలోని జాగ్రత్తగా ఉంటే మనకి పర్వాలేదు కానీ, లేకపోతే చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ప్రతి వీధిలోనూ ఈ జంక్ ఫుడ్స్ అన్నీ చాలా ఉంటాయి. అవి తీసుకొని ఎవరి ఆరోగ్యం వాళ్ళు పాడు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటట్లుగా మనకి సూచిస్తున్నాయి. వైద్యులకు కూడా అంతుపట్టని వ్యాధులు కూడా వస్తున్నాయి. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వరుణగ్రహం తాలూకా ప్రభావం మన మీద పూర్తిగా ఉందని చెప్పి కింద క్లాసులో చెప్పుకున్నాం కాబట్టి మరలా ప్రస్తావన తీసుకురావట్లేదు. చాలా చాలా మార్పులు వస్తున్నాయి. ఇటు మంచిగా వస్తున్నాయి, చెడు వైపు మటుకు మనం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇంద్రగ్రహము గురించి ఇది రాశిచక్రంలోని 1 డిగ్రీ మూవ్ అవ్వడానికి 24 సెకండ్లు పడుతుంది. ఒక రాశిని రాశిలో గమనం 13 సంవత్సరాలు పడుతుంటుంది. రాశిచక్రం పరిపూర్ణంగా అంటే 12 రాశులని పరిపూర్ణంగా ఆవర్తనం చేయడానికి 165 సంవత్సరాలు పడుతుంది. ఇంద్రగ్రహం గురించి కూడా మనము తెలియజేసుకున్నాము. అంటే ప్రస్తుతం మ్యూజిక్, లలిత కళలు, అలాగే డ్యాన్సులు, అలాగే చిన్నపిల్లలలోనేమో ఒక రకమైన ఉత్సాహం ఉండి ఆ ఉత్సాహంతోనేమో చిన్న చిన్న పాటలు వాళ్ళంతలో వాళ్ళే పాడుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రచనా శక్తి కూడా జరుగుతున్నాయి. యమగ్రహము ఒక్కొక్క రాశిలోను 18 సంవత్సరాల వరకు ఉంటుంది. రాశిచక్రం పరిపూర్ణంగా అంటే 12 రాశులని పరిపూర్ణంగా ఆవర్తనం చేసుకునే సరికల్లా 245 సంవత్సరాలు పడుతుంటుంది. అలాగే ఈ యమగ్రహం తాలూకా ప్రభావం వలన దేశంలోని ప్రపంచంలోని చాలా రకాలుగా అంటే ఎక్కువగా ప్రభావం
చూపిస్తుంది. అంటే వ్యక్తుల మీద కన్నా జాతుల మీద, అలాగా భూగోళంలోని ఒక్కొక్క ప్రదేశంలోని ఈ ప్రభావం మనకి కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతము మనకి చూస్తూ ఉంటే జపాన్లోని, అమెరికాలోని, చైనాలోని, అలాగే మొన్ననే మనందరికీ మర్చిపోని ఘటన, అలహాబాద్ నుంచి విమానం ప్రయాణం చేసిన కొద్ది క్షణముల లోపలే చాలామంది మృత్యువు బాధపడ్డారు. ఇట్లాంటివన్నీ అంటే అట్ లార్జ్ ఒకే సమయంలోని చాలా మందిని యమగ్రహం దాని తాలూకా ప్రభావం చూపించి మార్పులు తీసుకుని వస్తుంటుంది. మనందరము ఈ 3 గ్రహాల గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. వరుణగ్రహము, ఇంద్రగ్రహము, యమగ్రహం. మిగిలిన ఉన్నాయి ధాన్యాలు, రత్నములు, స్వక్షేత్రములు, చతుర్క్షేత్రములు, ఉచ్చరాశి, నీచరాశి, వర్ణము, వారము. ఇవి నేను తర్వాత తెలియజేస్తాను. ఎందుకంటే మనం క్లాసులు కొంచెం ముందుగా వెళ్ళాలి కాబట్టి స్వక్షేత్రాల గురించి మీకు తెలియజేశాను. అలాగే ఉచ్చరాశుల గురించి తెలియజేశాను. అలాగే నీచరాశుల గురించి తెలియజేశాను. చతుర్క్షేత్రాల గురించి కూడా తెలియజేశాను. ప్రస్తుతం ఇంకొక గమనం చెప్తున్నాను. అది మనం జాగ్రత్తగా గమనించుకొని ఈ విధంగా చేసుకుంటే అంటే కొంత మనకి అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం చెప్తున్నాను అనమాట. ఇందాక చెప్పినట్లుగా కింద క్లాసులో చెప్పినట్లుగా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారే సమయం సుమారుగా 30 రోజులు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ఓకే, రాశిచక్రంలోని సూర్యుని తాలూకా గమనం కూడా మనకి చాలా చాలా ముఖ్యమైనది. ఆ ముఖ్యమైనది ఎందుకో తర్వాత చెప్తాను. ఈ విధంగా మనకి తెలియజేసుకునేట్లయితే రాశిచక్రంలోని ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ సమయాల్లో ఉంటాయి అనేది మనకి అవగాహన వస్తుంది. కాబట్టి ముందు మనం పరిచయం చేసుకుంటున్నాం. సూర్యుడు మేషరాశిలోకి మార్చి 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఉంటాడు. ప్రతి సంవత్సరము మార్పు మటుకు ఉంటే మార్చి 20వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఉండొచ్చు, 21 మధ్యాహ్నం నుంచో 21 రాత్రి నుంచో ఉండొచ్చు. కానీ ఈ గమనం మారదు. అంటే ఉత్తర విషోము అని చెప్పి మనం చెప్పుకున్నాం. అది ఆ రోజున ప్రారంభం అవుతుంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 వరకు మనకి సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నట్లుగా ఋషులు దర్శనం చేసి మనకి ఇచ్చిన ఒకానొక అవకాశము విద్య. ఏప్రిల్ 21 నుండి మే 20 వరకు వృషభ రాశిలోని సూర్యుడు సంచరిస్తుంటాడు. అంటే వృషభంలోకి తారస్ అనమాట. తారస్లోకి ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు సూర్యుడు సంచరిస్తుంటాడు. ఆ సమయంలోని మనకి భూమి మీద రకరకాలైన మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే మే 21 నుంచి జూన్ 20 వరకు మిథున రాశిలోని ప్రవేశిస్తున్నాడు. నేను చెప్తున్న ఇవన్నీ ప్రస్తుతం సాయన సంవత్సరం గురించి చెప్తున్నాను.
చాంద్రమానం ప్రకారం కాదు. అది మొట్టమొదటి అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ సాయన సంవత్సరము అంటే సూర్యుడి కేంద్రంగా ఉండి మనకి కనిపిస్తున్న ఒకానొక భ్రాంతి చక్రములోని ఇవన్నీ గమనములు. చాంద్రమానం ప్రకారం కొంత 14 రోజులు మారుతాయి. అంటే ఈ రోజు నుంచి ఏదైతే నేను చెప్పానో మార్చి 21 నుంచి అని అనుకున్నామో దానికి 24 రోజులు మారుతాయి. 24 రోజులు దానికి కలుపుకుంటే చాంద్రమానం ప్రకారం వస్తాయి. అవి తర్వాత నేను చెప్తాను ఎలాగ వస్తాయి అని. కర్కాటకంలోకి అంటే క్యాన్సర్లోకి జూన్ 21 నుంచి జూలై 21 వరకు సూర్యుడు కర్కటక రాశిలోని సంచరిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే ప్రస్తుతం సూర్యుడు కర్కటక రాశిలో ఉన్నాడని చెప్పి మనం తెలియజేసుకోవచ్చు. జూలై 22 నుంచి ఆగస్టు 21 వరకు సూర్యుడు సింహరాశిలోకి అంటే లియోలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ సమయంలోనూ సింహరాశులకు లక్షణాలు, ఆ సమయంలోని చంద్రమానం ప్రకారము శ్రావణ మాసం వస్తుంది. దాని తలక వైభోగాలు అన్నీ మనకు కనబడుతుంటాయి. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 21 వరకు కన్యా రాశిలోని సూర్యుడి గమనం ఉంటుంది. అంటే వర్గోలో సూర్యుడు ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 21 వరకు మనకి గమనం ఉంటుంది. తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22 వరకు తులారాశిలోని సూర్యుని తలక గమనము మనకి కనబడుతుంటుంది స్పష్టంగా. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 వరకు వృశ్చిక రాశిలోకి సూర్యుని గమనము మనం గమనిస్తూ ఉంటాం. దర్శనం చేసి ఇచ్చారు. ధనుసు రాశిలోకి నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు మనకి సూర్యుడు ఉంటాడు. దీన్నే ధనుర్మాసము అనేసి గోదా కళ్యాణాలన్నీ మన వాళ్ళందరూ చేస్తుంటారు. ఆ సమయంలోని అంటే మనందరికీ ధనుసు రాశి ఎలాంటిదంటే సూర్యోదయానికి ముందున ఉండే ఒకానొక పరమ పవిత్రమైన సమయము అని చెప్పి ఋషులు దర్శనం చేశారు. బ్రాహ్మీ ముహూర్తం ఉంటారు దాన్ని. ఆ సమయంలోని సంవత్సరానికి బ్రాహ్మీ ముహూర్తము ధనుసు రాశి అందరించి ఆ సమయంలో గోదా పూజలు చేసుకుంటుంటారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 19 వరకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మనందరికీ పాడి పంటలు అనేది తీసుకొచ్చి సంక్రాంతి అనే ఒకానొక పండుగలు చేసుకోవడానికి అవకాశం మనకు ఉన్నాయి. తర్వాత జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలోని మనందరికీ ఒక రకమైన చలి, దాని తొలక ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకి ఆహ్లాదకరంగా తీసుకొచ్చి మనల్ని అందరినీ చైతన్యవంతులు తయారు చేయడానికి అని చెప్పి శరీరానికి ఒక వికాసాన్ని కలుగజేసిన ఒక కుంభమాసం. మీనంలోకి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఈ విధంగా సూర్యుని తలక గమనం ఉంటుంది.
ఇక్కడి నుంచి మనం వచ్చే తరగతిలోని మనం మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు, మకరము, కుంభము, మీనము అంటే యారిస్, తారస్, జెమిని, క్యాన్సర్, లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో, సాజిటేరియస్, క్యాప్రికాన్, యాక్వేరియస్, పీసెస్ వీటి యొక్క వివరములు తెలియజేసుకున్నాం. అంటే మేషరాశి యొక్క వివరం ఏంటి, అలాగే వృషభ రాశి యొక్క వివరం ఏంటి, మిథున రాశి యొక్క వివరం ఏంటి, అన్ని వాటి యొక్క ప్రభావం తెలియజేస్తాం. అంటే మనం తెలియజేసుకునేసరికల్లా మనకి ఒక టేబుల్ గుర్తుండాలి. ఆ టేబుల్ ఏంటంటే ముందుగా చెప్పుకున్నది మనం మరలా చూస్తాము, ఆ తర్వాత తెలియజేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం టేబుల్ వచ్చింది. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుని రాసుకుంటే మనందరికీ వచ్చే క్లాసులోని దాని తలక వివరాలు తెలియజేస్తాను. ప్రస్తుతం ఏంటంటే ఇంతవరకు మనకి ఇన్ని క్లాసులు జరిగాయి కాబట్టి ఎవరికైనా సరే ఏమైనా సరే సందేహాలు ఉండేట్లయితే నివృత్తి చేసుకోవడానికి అని చెప్పి మనము కొన్ని ప్రశ్నలు వేసినట్లయితే నివృత్తి చేయడానికి సమయం ఉంది కాబట్టి మనం చేసుకుందాం. ప్రశ్నలు ఏమి నమస్తే. చెప్పండి. బుధుడికి మీనరాశికి ఏంటండి? ఏమా మీరు ఒకసారి చెప్పారు. ఏమా బుధుడు మీనరాశికి సంబంధం ఉందన్నారు కదా. బుధుడు మీన రాశిలోకి నీచమ్మా. అదిగా సార్, కన్యా రాశికి మీన రాశికి అవినాభావ సంబంధం ఉంది అన్నారు కదా. అదా నేను చెప్తానమ్మా. కన్యా రాశికి మిథున రాశికి ఏంటంటే కన్యా రాశిలోనేమో ఆ అమ్మాయి, మీన రాశిలోనేమో మీనం అంటే చేపలు కదా. అంటే అవునండి. మనం ఎవరైతే మీనాక్షి అని పిలుస్తామో ఆవిడ తాలూకా ప్రభావము మీన రాశికి కన్యా రాశికి ఉంటుందమ్మా. అంటే కన్యా రాశిలో ఏమన్నా ఏంటంటే మనకి బొమ్మ ఏంటంటే ఒక చేతిలోనేమో ధాన్యము, ఇంకొక చేతిలోనేమో దీపము, పడవ మీద ప్రయాణం చేసినట్లుగా ఒక స్త్రీ ఉంటుంది. అంటే మనందరికీ ఆహారము ఏదైతే ఉంటుందో ఆహారం ఇచ్చే ఒకానొక ప్రత్యక్ష దేవత మీనరాశి, కన్యారాశి ఉంది. అంటే ఇంకా వీటికి చాలా వివరాలు ఉన్నాయి, అవి తర్వాత తెలియజేస్తాను. చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంకా గురుగారు, జ్యోతిష్ శాస్త్ర పరంగా కన్య మరియ వృత్తాంతం సంబంధం ఉందని చెప్తారు కదా, అది ఏంటి? అవునండి, మర్చిపోయాను. కరెక్ట్. ఎందుకంటే అక్కడి నుంచి 5వ రాశి ఏమవుతుంది? కన్య నుంచి మకర రాశి అవుతుంది. మకర రాశి అవుతుంది. ఈ మకర రాశిలోని అప్పటికి కదా మనకి డిసెంబర్ సరికల్లానేమో డిసెంబర్ 25 అన్నారు. యేసుక్రీస్తు జననం అని ఉంటుంది. అవునండి. మనకి యాక్చువల్గానేమో ప్రస్తుతము కొన్ని కారణాల వల్ల 25 డిసెంబర్ చేసుకుంటున్నాము. కానీ కొన్ని నిక్షిప్త కారణాల వల్ల అది డిసెంబర్ 21. అయితే ప్రస్తుతము ఆ వివరాలకు వద్దు, ఎందుకంటే దానికి చాలా రకాలుగా మనకి విమర్శలు వస్తాయి. దాని గురించి మనం తెలియజేసుకోవద్దు. ప్రస్తుతం ఏదైతే వాళ్ళు తెలియజేస్తుంటారు డిసెంబర్ 25 అనుకుంటున్నాం, అదే తెలియద్దాం. ఇంకా చాలా విషయాలు ఏంటంటే మనకందరికీ రాశిచక్రం వరకే తెలుసు. కానీ
మాస్టర్ ఈకే గారు ఇచ్చిన స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అని ఒక గ్రంథం ఉంది. అలాగే దానిని అనువాదం చేశారు ఆనంద్ సత్యనారాయణ గారిని. అది తెలుగులోకి అనువాదం చేశారు. జ్యోతిర్వేదం అని చెప్పి పుస్తకం చేశారు. దాంట్లోని రాసులు, గ్రహములు, భావములు గురించి విపులంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది కానీ మనం చదువుకుంటే అసలు రాశిచక్రం అంటే ఏంటో తెలుస్తుంది, గ్రహములు అంటే తెలుస్తాయి. అలాగే మన లోపల ఈ రాశిచక్రానికి న్యాస విద్య అని చెప్పి ఒకటి ఉంది. అది ఏ విధంగా చేసుకోవాలనేది మనం గమనించుకునేట్లయితే నేరుగా భగవంతుడి సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి అని చెప్పి ఇవ్వబడిన ఒకానొక విద్య అది. అది మాస్టర్ సివివి గారు ఈకే గారికి డిక్టేట్ చేయబడిన ఒకానొక అపూర్వమైన పవిత్రమైన గ్రంథం. దాన్ని చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పే జ్యోతిష విద్య ఏదైతే ఉంటుందో దానికి పరిపూర్ణ సార్థకత వస్తుంది. అంటే జ్యోతిర్విద్య అంటే ఏంటో అప్పుడు మనకి తెలుస్తుంది. అంటే మనకి గ్రహాలు ఒక్కటే తెలుసు తప్పించి, రాసులు తెలిసి తప్పించి అసలు పరిపూర్ణ జ్యోతిర్విద్య అంటే ఏంటో తెలుస్తుంది. బుక్ పేరు జ్యోతిర్విద్య అండి. బుక్ పేరేమో జ్యోతిర్వేదం. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. తెలుగులోకి అనువాదం చేసింది ఆనంద్ సత్యనారాయణ గారు. ఆయన జ్యోతిర్వేదము దాని పేరు. ఈ న్యాస విద్య మీద కూడా పుస్తకం ఉందంటారా? అందులోనే ఉంది. ఆ పుస్తకంలోనే ఉంది మొత్తం అంతా. అలాగే ఆ పుస్తకం మూడు లోకాల నుంచి రాశారు. భూలోకము, భువర్లోకం, సువర్లోకం అని చెప్పి 3 లోకాల నుంచి ఉంటాయి అన్నమాట. అది దానికి ఒక గురువు దగ్గర నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అదే. నమస్కారం మాస్టర్. నమస్తే మరి. నా పేరు కుమార్. చెప్పండి. బుధుడు శుక్రుడు సూర్యుడికి అటుపక్క ఇటుపక్క ఉంటారు కదంటే బోధపడలేదు మాస్టర్. అంటే వాళ్ళ గమనం ఎప్పుడూనూ 60 డిగ్రీల లోపలే ఉంటుంది. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అయినా సరే 60 డిగ్రీలు దాటి మనం కానీ ఎప్పుడైనా సరే మనం జాతక చక్రంలో వేసుకున్నట్లయితే తప్పు వస్తుంది అనమాట. అది చెప్పేది. అంటే సూర్యుడికి దగ్గరగానే ఉంటారు వాళ్ళిద్దరు. హలో, 60 degrees లోపల 60 డిగ్రీస్ లోపలే ఉంటారు. 60 డిగ్రీస్ ఆర్బిట్ దాటి ఉంటారు. ఓకే, స్వస్తి. నమస్కారం అండి. చెప్పండి. ఏం లేదండి, ఏమీ లేదు. సరే, నమస్తే. వాసుదేవ.